ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శనాపురి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవ అవార్డు పొందిన వాసవి వనితా క్లబ్ కార్యదర్శి తెల్లాకుల సత్యలక్ష్మును దర్శి వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపం నందు దర్శనాపురి వాసవి వనితా క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం సత్యలక్ష్మికు శాల్వా కప్పి షీల్డ్ను అందజేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత గౌరవ అధ్యక్షురాలు మునగా నీలిమ, ఆర్ఎస్ మునగా ఆంజనేయులు, సంఘ సేవకులు జీవి రత్నంను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఆర్సి కొల్లా సుజాత, జోన్ చైర్మన్ మునగా లక్ష్మి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా వాసవి అమ్మవారి ప్రార్థనా గీతం, ప్రతిజ్ఞ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం జీవి రత్నం మాట్లాడుతూ మహిళల యొక్క గొప్పతనం, వారి ఔన్నత్యాలను తెలియజేస్తూ వారి యొక్క అధికార సాధికారిక గురించి వివరించడం జరిగింది. తదుపరి అధ్యక్షురాలు దేశు సంధ్యారాణి మాట్లాడుతూ స్త్రీలు వారి అధికారిక సాధికారకాల కోసం జరిపిన పోరాటం గురించి, వారు సాధించిన విజయాల గురించి తెలియజేస్తూ స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. స్త్రీ లేక స్వేచ్ఛ, మానవత్వాన్ని గురించి తెలియజేస్తూ స్త్రీల యొక్క అధికారిక సాధకారకాల విలువల గురించి మాట్లాడటం జరిగింది. అనంతరం వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ గవర్నర్ ఇరుకుల రామకృష్ణ ఆదేశాల ప్రకారం కవల పిల్లలకు సన్మానం చేసి వారికి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ బహుమతులను వాసవి పూజా క్లబ్ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి సముద్రాల రామలక్ష్మి, కోశాధికారి మునగా ప్రసన్న స్పాన్సర్ చేయడం జరిగింది. తదనంతరం ఉత్తమ సేవా అవార్డును దర్శనాపురి వాసవి వనితా క్లబ్ కార్యదర్శి తెల్లాకుల సత్యలక్ష్మికు ఆమె చేసిన ఉత్తమ సేవలకు ప్రతిఫలంగా మునగా ఆంజనేయులు, నీలిమ దంపతుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలందరూ సత్యలక్ష్మికి హర్షధ్వానాలతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం వివిధ రకాల ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. అలాగే తల్లి చేతి గోరుముద్ద, తల్లికి వందనం, తల్లికి పాద పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లి కూతుళ్ల పేర్లను రాసి లాటరీ ద్వారా ఎంపిక చేయబడిన వారికి వెండి నాణ్యములను బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జరిగిన పిల్లల ఆటలకు దర్శనాపురి కిడ్స్ క్లబ్ అధ్యక్షురాలు కుమారి జ్ఞానశ్రీత జస్వాల్, కార్యదర్శి మునగా కుశల్ కుమార్, కోశాధికారి బచ్చు సాయి ప్రియా వర్షిని బహుమతులను బహుకరించడం జరిగింది. అనంతరం విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షురాలు దేశు సంధ్యారాణి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సన్మాన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సత్యలక్ష్మి గారు జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా మాకు ఇంటర్నేషనల్ ఇరుకుల రామకృష్ణ గారైనటువంటి మా సార్ గారు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్లో భాగంగా కవలలకు ఈరోజు సన్మానం చేయటం జరుగుతుంది. అదే మొట్టమొదటిసారిగా వారు అంతర్జాతీయ క్లబ్ వారు మన దర్శనాపురి యొక్క ఈ క్లబ్ను గుర్తించి మేము కొల్లూరి సిస్టర్స్ యొక్క ఫోటోను పంపించడంతో వాళ్ళు వెంటనే ప్రతిస్పందించి మమ్మల్ని ఎంతో అభినందించి మొట్టమొదటి స్థానాన్ని మాకు కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కొల్లూరి సిస్టర్స్కు మనం ఒక్కసారి చిన్న సన్మానాన్ని చేసుకుందాం.